నమస్కారం గురు. నమస్కారం. రే మా అడు చూడు 2 లీటర్స్. రెండా సార్? రే రావనాథం పట్టుకోరా మావా. పెద్ద మనిషిని వచ్చాను కదా, అటు తిరిగిబే. తిరిగాడు చూసావా? భయం భయం మాత్రం భయం ఉండాలే. పట్టుకో, వెళ్ళు, మోతేబో. డబ్బులు భయపడకు. ఫిగర్తో వస్తే ముందు పెట్రోల్ పోస్తావా? నా గురించి తెలుసుగా. నీ సంగతి తెలీదా గురు? భోగినా టిప్పిస్తావు, సంక్రాంతి లాగేసుకుంటావు. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో చొరకేస్తావా? నరికేస్తాను. బాడీ కూడా చెప్పు, ఓకేనా? ఓకే గురు. వస్తాను గురు. అలాగే గురు. అయిపోతావు గురు. వద్దులే గురు. ఓ ఏయో వేలు చూపిస్తున్నాడు రా. అది చూపేంటి? బైక్ 2 గుద్దుకున్నాయి. మనం కూడా ఒకరినొకరు చూసుకుందామా? పొగరబొత్తానికి తక్కువేమీ లేదు, కానీ ఇంటర్వ్యూ లెటర్ మిస్ చేసుకుని వెళ్తున్నావే. సరే సారీ అడుగు. సారీయా? నేనా? రే ఏంట్రా వీడు? అదే కదా, సారీ చెప్పి తీసుకువెళ్ళు. పోరా. సారీ అంట. తప్పుకోబే. ఎవరా? ఏంట్రా అక్కడ అంతమంది జనం ఉన్నారు? లారెన్స్ ఆపరా చూద్దాం. రోడ్డు క్రాస్ చేస్తుంటే నీళ్ళ లారీ వాడు గుద్దేశాడండి. అయ్యో, అంత రక్తం కారిపోయింది. ఇంకా ఏంటయ్యా చూస్తూ నిల్చున్నారు? పోలీస్ కేసు అయితే మనకే కదండి సమస్య. ఏంటయ్యా పోలీసులు అది అటు వచ్చేయండి. హాయ్ నాన్న. ఎరా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా? వెళ్ళాను నాన్న. ఎందుకు అబద్ధం చెప్తావు? నా ఫ్రెండ్ శంకర్రావు నిన్ను వెంటబెట్టుకు వెళ్ళాలని టీసీఎస్ గేట్ దగ్గర 10 నుంచి 12 వరకు వెయిట్ చేశాడు. వెళ్ళానని అబద్ధం చెప్తున్నాడు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎన్నాళ్ళకి మారతాడో వీడు. నిజంగా వెళ్ళానన్న ఒట్టు. నిజంగానే వెళ్ళావా? రా ఇక్కడ ఒట్టే చెప్పరా. నిజంగా ఇంటర్వ్యూకైనా బయలుదేరానన్న. మన పంచాకోట సిగ్నల్స్ దగ్గర ఓ పెద్దాన్ని జీప్ గుద్దేసి వెళ్ళిపోయింది. రక్తం విపరీతంగా కారింది. అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ ఆయన పట్టించుకోలేదు. ఆయన చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడు. నా మనసు ఉండబట్టలేక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఈలోగా టైం అయిపోయింది. తప్పా నాన్న? తప్పేరా. రోజుకు 1000 మంది వస్తుంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటుంటే నీ ఫ్యూచర్ ఏమవుతుంది? చచ్చే, నీ గురించి బాధపడటం నా తప్పురా. శంకర్రావు చెప్పాడు, ఎండీతో మాట్లాడాను, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అన్నాడు. చేతులారా చెడగొట్టుకున్నావు. అయ్యో, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. సారీ నాన్న. హలో, ఎక్కడున్నారేంటి? నేనుండేది ఇక్కడేనండి. మరి లారెన్స్ అంటే? నేనే. అంటే మీరేనా మా నాన్నగారిని కాపాడింది? చాలా థ్యాంక్స్ లారెన్స్. హాస్పిటల్ మీ అడ్రస్ చూశాను, అందుకే డైరెక్ట్ గా కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. అరే అక్కడే నిలబడ్డారా? లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. అమ్మా కాఫీ తీసుకురా. అబే అదే వద్దండి. మీరేం మాట్లాడకుండా కూర్చోండి. నువ్వేం మాయ చేసావు నాన్న. నువ్వు నన్ను ఎంత తిట్టాలనుకున్నా తిట్టు, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయాక తిట్టు. ఎరా, ఈ అమ్మాయి తండ్రి అని తెలిసి కాపాడా? అయ్యో, నీ మీద ఒట్టు, నాకేం తెలీదు. ఒక్క నిమిషం రానన్న ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, మా నాన్నగారు. నమస్కారం. ఏమ్మా, నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. లారెన్స్ కరెక్ట్ టైంకి వచ్చి ఆయన కాపాడుండకపోతే ఆయన మాకు దక్కేవారు కాదు. అవన్నీ బాగానే చేస్తాడు. కాకపోతే టీసీఎస్ కంపెనీలో అట్టనవలసిన ముఖ్యమైన ఇంటర్వ్యూ మిస్ చేశాడు. అడ్డైన వాళ్ళు కళ్ళు పట్టు ఇంటర్వ్యూ కార్డు సంపాదిస్తే వీడు కొంచెం కూడా బాధ్యత లేకుండా హాస్పిటల్. నమస్కారం. తీసుకో, కూర్చుని తాగమ్మా. థ్యాంక్స్. లారెన్స్, మా కోసం మీరు ఇంటర్వ్యూని మిస్ చేసుకున్నారే. పోతే పోయింది, కూర్చోండి. ఇంకొకరి దగ్గర చేతులు కట్టుకుని వర్క్ చేయడం కూడా గొప్పేనా అండి? మన స్టైలే వేరు. అది సరే కానీ మీ నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ఇవ్వండి. ఇది నా అడ్రస్.
డెఫినెట్ గా మీ ఫ్యామిలీతో మా ఇంటికి రావాలి. తప్పకుండా తప్పకుండా. వస్తానండి. అయ్యో ఒక్క నిమిషం సార్, నేనేం కావాలని గుర్తులేదు సార్. ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది. అందరూ చూస్తున్నారు. చేయండి సార్, ప్లీజ్ చేయండి రా. సరే పట్టుకో. గొడవ చేస్తున్నావు, అనవసరంగా గొడవ చేస్తున్నావు, నన్ను చంపాలని చూస్తున్నావు. అయ్యయ్యో అదేం లేదు సార్, యాక్సిడెంటల్ గా జరిగింది. నా మాట నమ్మండి. లేదు, యు ట్రైయింగ్ టు కిల్ మీ. సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వదిలేకండి. యూ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. యూ హ్యావ్ టు పనిష్ హిమ్. సార్, దట్టు బుట్టు అంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు సార్. అవేం నమ్మకండి, తెలుగులో అడగండి, అదే మంచిది. రేయ్, కొంచెం మూసుకొని సైలెంట్ గా ఉంటావా? సార్, ఇంగ్లీష్ లో మాట్లాడితే అంతా నమ్మేస్తారా? మనల్ని అరెస్ట్ చేసినట్టు మా ఏరియా కుర్రాళ్ళకి తెలిస్తే తర్వాత చెప్పడానికి ఏం ఉండదు. రే, నీకు చెప్తున్నా. సార్ చూసారా బడి పొగరు. 3 ఆడి ప్యాంట్ పోయా. అయ్యో వద్దు సార్. రేపు నాకేదైనా అయిందంటే దానికి వీడే సార్ కారణం. మీరేం దిగులు పడకండి, వీడి సంగతి మేము చూసుకుంటాంలేండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూడా థ్యాంక్ యూ సార్. మిత్రమా, ఇలా స్టేషన్ లో ఇరికించి వెళ్తున్నావా తెల్ల మిత్రమా? 3 వీడిని ట్రీట్మెంట్ కి రెడీ చేయవయ్యా. ట్రీట్మెంట్? స్విమ్మింగ్ పూల్ డ్రెస్ సార్, ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ సార్. ఏంటి నా తెగ నటించేస్తున్నావు? హలో, చెప్పండి సార్, నేనే మాట్లాడుతున్నాను. మాత్రం రాకూడదు అనుకున్నాను. అలాగేనండి, వెంటనే పంపించేస్తానండి. అలాగేనండి, అలాగే సార్, అలాగేనండి. ఓకే సార్. ఓకే సార్, ఉంటాను సార్. సార్ నమస్కారం. కూర్చోండి. అవును, వీడు మీ అబ్బాయా? కాదండి. నానా, ఏం నానా? సార్, పెద్ద కొడుకుని సార్, ఇంటికి పెద్ద కొడుకుని నేను. పెద్ద కొడుకట. ఆ విషయం ఇక్కడికి వస్తే కానీ తెలిసినట్లేదు. వీడు అనవసరంగా ఒక అతనితో చాలా సార్లు గొడవ పడ్డాడు. అతను అటెంప్ట్ టు మర్డర్ అని కంప్లైంట్ కూడా ఇచ్చాడు. చాలా సార్లు కావాలని గొడవ పడ్డాను, ఒప్పుకుంటాను. కానీ ఇది అనుకోకుండా జరిగింది సార్. నోరు మీరా రాస్కల్. సార్, మా అబ్బాయి చేసిన తప్పుకి చట్ట ప్రకారం ఏ శిక్ష విధించాలో విధించండి. యాజ్ ఏ ఫాదర్ నేను కొంచెం కూడా అబ్జెక్ట్ చేయను. రేయ్, కన్న తల్లిదండ్రులకు ఏం సంపాదించి పెడుతున్నావో తెలియదు గానీ వీళ్ళ పరువు ప్రతిష్టలు నీ వల్ల పోకూడదురా. కరెక్ట్ సార్, మీరు చెప్పేది కరెక్ట్. సార్, ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ గా కంప్లైంట్ ఇచ్చాడు సార్. నేను ఎఫ్ఐఆర్ రాశానంటే వీడి లైఫే స్పాయిల్ అయిపోతుంది. విన్నావా? నీ ఫ్యూచర్ గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో. నువ్వేంటంటే బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. నాన్న, అనుకోకుండా జరిగింది. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. సౌండ్ తగ్గించరా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. రేయ్, నీకు తెలిసే జరిగిందో తెలియక జరిగిందో ఇక మీదట ఇలా జరగకుండా చూసుకో. ఒకవేళ అతనికి ఏదైనా జరిగిందనుకో, దానికి కారణం నువ్వే అవుతావు. బీ కేర్ఫుల్. సార్, మీరు ఒక్క మాట చెప్పండి, నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఊరికే యాక్ట్ చేయకరా. నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో ఎంతమందిని చూసుంటాను. సార్, ఇందులో సంతకం పెట్టి తీసుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. యాండి, కులాసాయేనా? నేను కులాసాయేనమ్మా. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. మీకు హార్ట్ అటాక్ అన్నారే, ఇప్పుడు ఎలా ఉంది? హార్ట్ అటాకా? నాకా? మీకు స్ట్రోకు సీరియస్ గా ఉన్నారని మీ అబ్బాయి 2 నెలల ముందు నా దగ్గర 10,000 రూపాయలు అడిగి తీసుకున్నాడమ్మా. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. బెజవాడలో ఉన్నంత వరకు మా వాడు బాగానే ఉన్నాడండి. ఎప్పుడు ఈ ఊరొచ్చి మీ వాడితో చేరాడో అప్పటి నుంచి మా వాడు పూర్తిగా చెడిపోయాడండి. మీ వాడిని కాస్త మందలించండి, లేదంటే మీరు అల్లరిపాలవుతారు. మా అబ్బాయి వల్ల వాళ్ళ అబ్బాయి చెడిపోతున్నాడట. నోటుకొచ్చినట్టు వాగింది. 10,000 కోసం ఎంత యాక్ట్ చేశాడు. నన్నే నమ్మించాడంటే యూస్లెస్ ఫెలో. వాడి వల్ల మావాడు చెడిపోయి ఉండొచ్చుగా. ఏంటి వీడి బండి ఇక్కడుంది?
మా మీ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది కదా, మీ నాన్న ఏమి టెన్షన్ అవ్వలేదా? మావా మా నాన్న టెన్షన్ కూడా ఒక టెన్షనా? 2 చుక్కలు కన్నీళ్ళు కారిస్తే ఫ్లాట్. మావా నేను చాలా రోజులుగా ఒకటి అడుగుతూ అనుకుంటున్నాను. ఏంట్రా మావా? అడిగాక నువ్వు తప్పుగా ఫీల్ అవ్వకూడదు. మధ్య ఏంటి చెప్పరా? నాకు ఆఫ్ కావాలరా. నీ ఇష్టం వచ్చినంత ఫుల్ అంటే ఈ దగ్గర చాలా ఉందిరా. అది కాదురా, మా నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, బైక్ బేరింగ్ పోయిందని చెప్పి డబ్బు లాగేశాను. అంత టెన్షన్ లో కూడా ఆయన నీకు డబ్బులు ఇచ్చారంటే ఆయన చాలా గ్రేట్ రా. గ్రేట్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రా. మా నాన్న ఉన్నాడు ఎందుకో, నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇంతవరకు ఇవ్వనే లేదు. మీ నాన్న దగ్గర మాత్రం నువ్వు ఎలా వర్కౌట్ చేస్తున్నావు? మా నాన్న వెర్రి బాగులోడ్రా. సెంటిమెంటల్ గా 2 డైలాగులు కొడితే చాలు కరిగిపోతాడు. ఆ రోజు వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని 10,000 తీసుకెళ్ళడం అబద్ధమా నాన్న? దగ్గరికి వెళ్ళావో చంపేస్తాను. లోపలికి నేను చెమటొచ్చి సంపాదించిన డబ్బుతో నీకో కొట్టు పెట్టి పైకి